ఆమేన్. దేవుని బిడ్డలారా, మన కార్యక్రమం రెండు భాగంగా ఉంటుంది. మొదటిగా సువార్త సమయం, రెండవదిగా ఎక్లిప్షియల్ సమయం. సువార్త సమయంలో సువార్త వినిపించబడుతుంది. ఎక్లిప్షియల్ సమయంలో మరి సువార్త విని చక్కగా వారు మనసు పొంది దేవుని రాజ్య పౌరులైన వారందరి కోసం ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం సువార్త సమయాన్ని ప్రారంభం చేసుకుంటాం. సువార్త యేసు ప్రభువారు చెప్పారు. శుభవార్త ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే నకిలీ శుభవార్తలు చాలా వచ్చేసాయి. నకిలీ శుభవార్తలు చాలా వచ్చేసాయి. సో నకిలీ శుభవార్తల కారణం చేత మంచి శుభవార్త, ఒరిజినల్ శుభవార్తని వినే అవకాశం కానీ, అర్థం చేసుకునే అవకాశం కానీ మానవులు పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున చూడండి, ఒక ప్రోడక్ట్ హిట్ అయితే దానికి డూప్లికేట్స్ వచ్చేస్తుంది. ఏమంటే ఒక ప్రోడక్ట్ హిట్ అయితే దానికి డూప్లికేట్స్ చాలా వచ్చేస్తుంది. అప్పుడు కొనుక్కునే ఆ వినియోగదారుడు ఏది ఒరిజినల్ ప్రోడక్ట్ అని ఎలా తెలుసు? ఏమండి, ఒక షూ బాగా హిట్ అయింది, బాగా మంచి ప్రోడక్ట్, రకరకాల డూప్లికేట్ ప్రోడక్ట్స్ వచ్చేస్తుంది. ఎట్లా? రోల్డ్ గోల్డ్ ని గోల్డ్ అనుకుని కొనుక్కొని అదే వాల్యూ పెడితే మనం మోసపోయినట్టే కదా. అలా ఈ రోజున శుభవార్త అనుకొని విని నమ్మి మోసపోతున్నారు చాలా మంది. ఎందుకంటే నకిలీ శుభవార్తలు చాలా వచ్చేసి. యేసుప్రభువారు శుభవార్త చెప్పారు, మనం వినాలి, వింటాము, విన్నవాళ్ళు రక్షించబడతారు, అది ఓకే అండి. అసలు ఒరిజినల్ది ఇక్కడ చెప్పబడితే కదా మనిషి చూసారా ఎంత డేంజర్. సో శుభవార్త అందరూ వినాలి అని ప్రభువారు కోరుతున్నారు. విని వారి నిర్ణయాలు వారు తీసుకోవాలని ప్రభువారు కోరుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే శుభవార్త ఎక్కడ కనపడుతుంది? నకిలీ శుభవార్తలు, నకిలీ శుభవార్తలు, నకిలీ సంఘాలు, నకిలీ విషయాలు. కాబట్టి మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శుభవార్త ప్రకటించబడుతున్నప్పటికీ ఈ లోకంలో అది ఒరిజినలా కాదా అనేది కూడా అర్థం చేసుకోవాలి. నకిలీ శుభవార్తలు పేరుపోయాయి. నేను ఇన్ఫర్మేషన్ చెప్పంటారా? పేదవారిని వారి రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మతం. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి? ఆ మత ప్రభావం చేత పేదవారు మరింత పేదవారు అవుతున్నారు, అజ్ఞానులు మరింత అజ్ఞానులు అవుతున్నారు, ఏమంటే బలహీనులు మరింత బలహీనులు అవుతున్నారు. అభివృద్ధి లేదు. శుభవార్త ఎలా అయితే నకిలీ అయిపోయిందో దానికి కారణం, ముఖ్య కారణం పాపం చాలా మంది ఈ రోజున ఆలోచన క్రమంలోనే చెడిపోతారు. ఏం చెప్పాలి? మనుషులకి కావాల్సింది ఏంటో తెలియని పరిస్థితుల్లో అజ్ఞానము అలముకున్నది, తర్కం లేదని అసలు. ప్రభువారు అందుకే అంటాడు, ఆలోచించుకోవాలి ఎవరు ఎక్కడ అసలు లేరు కదా ఒక్కడ కూడా. యేసు ప్రభు వారి శుభవార్త రిజల్ట్ ఏంటి? ఆ మెసేజ్ విని దానిని నమ్మి దాని ప్రకారం ఏదైనా చేస్తే రిజల్ట్ ఏంటి? రిజల్ట్ శాంతి, సమాధానం, అభివృద్ధి.
ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు, కానీ నిజంగా సువార్త చెప్పటమే ప్రాస్పరిటీ గాస్పల్. యేసు ప్రభువారు ఏం చెప్పారు? నా రాజ్యములోకి ప్రవేశించండి, మీకు విశ్రాంతి అన్నారు. ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. యాక్చువల్గా దేవుని మార్గంలోకి వచ్చిన వాళ్ళకి విశ్రాంతి ఉండాలండి. శుభవార్త విన్న వాళ్ళకి విశ్రాంతి ఉంటుంది. కానీ ఈ రోజున గందరగోళం అయిపోయిందండి. మనిషి వరి కన్ఫ్యూజన్. వారి యొక్క కోరికలు రాంగ్ కోరికలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి నిజంగా యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త విని దాని ప్రకారం మరి జీవించడానికి మొదలు పెడితే అతనిలో బలహీనత పోతుంది, అతనిలో అశాంతి పోతుంది, అతనిలో దొంగ బుద్ధి పోతుంది, దుష్టత్వం నశించిపోతుంది, అతనిలో నీతి పెరుగుతుంది. ఇది కదా జరిగేది. పాపం ఆగిపోయి పాపం మీద కోపం వస్తుంది. ఇది సువార్త యొక్క ఫలితం. మరి ఈ రోజు నేనేమంటున్నాను? మతం మాయ చేసి వేరే శుభవార్తను ప్రకటించుకుంది. మతం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అపవాది చేతిలోకి. మాయ చేసి వేరే శుభవార్తను ప్రకటించుతూ ఉన్నది. ఆ శుభవార్త ప్రకారం శాంతి రాదు, సమాధానం రాదు, అభివృద్ధి జరగదు. ఇది మనందరం అర్థం చేసుకోవాలి. ఏమండి, చాలా లోతైన విషయాలండి ఇవన్నీ. అందరూ అంతటా తెలుసుకోవాలి ఎన్నెన్నో విషయాలు. అసలు అపవాది ఎందుకు మనిషిని మోసం చేయాలనుకుంటున్నాడు? బైబిల్ ప్రకారం ఒక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక శత్రువు మనకు ఉన్నాడు. మానవులంటే వాడికి గిట్టదు, మానవులను ద్వేషిస్తూ ఉన్నాడు. వాడు మానవులకి దగ్గరకు వస్తున్న మెసేజ్ ని, ఆ శుభవార్తని అందకుండా గుడ్డితనం కలుగు చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఒక దొంగ ఉన్నాడు ఇక్కడ, ఒక అపవాది ఉన్నాడు, ఒక డెవిల్ ఉన్నాడు. వాడు మానవులకి మంచి జరగకుండా చేస్తున్నాడు. వారి యొక్క కోరిక ఏంటంటే మానవులు నశించిపోవాలి. నేను చెప్తున్నానండి, వాక్యం చెప్తుంది, ప్రభువారు చెప్తున్నారు. ఈ లోకాధికారి వేరే వాడు ఉన్నాడు. యేసు ప్రభువునే వాడు పరీక్షించాడు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యమునికి కొనుక్కోబడి అక్కడ అపవాది చేత శోధింపబడ్డాడు. వాడు డెవిల్. డెవిల్ లేరు అంటారు చాలా మంది. శత్రువు ఎవరు లేరు మనకి అంటామంటారు. బైబిల్ అలా ఏం చెప్పలా. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక సాతాను ఉన్నాడు, ఒక అపవాది ఉన్నాడు. సాతాను అంటే అది ఒక టైటిల్, శత్రువు అని మీనింగ్ అనమాట. ఓకే. సో ఈ రోజున మన గురించి మనం తెలుసుకోకుండా, మన భవిష్యత్తు మనం తెలుసుకోకుండా, మన ఔన్నత్యాన్ని మనం తెలుసుకోకుండా, మానవులు సోదర భావంగా ప్రేమ కలిగి ఉండకుండా, వారిలో భేదభావాలు ఏర్పరిచి ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని కొట్టుకొని చంపుకునే లెవెల్కు తీసుకెళ్ళటం అనేది మానవుల ఆలోచన కాదు, ఇది అపవాది ఆలోచన. మానవులు చెడిపోవాలని కోరుకుంది అపవాది. ఇది బైబిల్లో ఉన్న యేసు ప్రభువారు చెప్తున్నారు. ఎంతమంది కాదు? ఇంట్లో బంధువులు కొట్టుకుంటారు, ఇంట్లో కుటుంబస్తులు కొట్టుకుంటారు, తర్వాత రక్త సంబంధులు బంధువులు కొట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళకి పడదు. ఎందుకని? అపవాది అలాంటి చిక్కులు పెట్టి వారి మధ్య భేదభావాలు పెట్టి వాళ్ళు తన్నుకునేటట్టు, తిట్టుకునేటట్టు, చివరికి గెలిచేది ఎవరు? అలా చేయడం వల్ల అపవాది. చూసారా? సో మానవుడికి తెలివితేటలు రాకూడదు, వాడెవరో వాడు తెలుసుకోకూడదు, వాడి యొక్క గొప్పతనం ఏంటో వాడు తెలుసుకోకూడదు, వాడు నశించిపోవాలి.
యేసు ప్రభు వారు వీని యొక్క బాగు కోసం తెచ్చిన శుభవార్త కూడా వీడు వినకూడదు. అది అపవాది చేస్తున్నారు కుట్ర. ఈ రోజు నేను అంటాను, మతం అపవాది చెందిన కీలుబొమ్మైంది. అపవాది చెప్పినట్టు మతం నడుస్తుంది. అంటే మనిషి యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని, వాడి యొక్క మంచి లైఫ్ ని వాడికి ఇవ్వకుండా చేస్తుంది. అజ్ఞానంలో వచ్చేస్తుంది. ఏమంటే మీకు నాకు సూత్రాలు తెలిస్తే ఏమైంది లైఫ్? సూత్రం, సీక్రెట్స్. సూత్రాలు అంటే సీక్రెట్స్. సీక్రెట్స్ తెలిస్తే దాని ప్రకారం చేసేసుకుంటారు కదా. అవి తెలియనీయకుండా చేస్తున్నాడు అపవాది. మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అది! సృష్టికర్త పోలికలో, సృష్టికర్త ఏమంటే స్వరూపంలో ఉన్న మానవుడికి ఆ విషయం తెలియనీయకుండా బుద్ధిహీనుని చేయాలి దీన్ని. ఈ రోజున ఎన్ని శుభవార్తలు ఉన్నాయి తెలుసా? అన్ని అపవాద సృష్టి. ఏమంటే ఇన్ని శుభవార్తల్లో ఏమంటే ఒకటేమో సోషల్ గాస్పెల్, ఒకటేమో ప్రాస్పెరిటీ గాస్పెల్, ఒకటేమో క్రిస్మస్ గాస్పెల్, ఒకటేమో మరియమ్మ తల్లి గాస్పెల్, ఏమండి ఒకటేమో చిల్డ్రన్స్ గాస్పెల్, ఒకటేమో యంగ్స్టర్స్ గాస్పెల్, ఒకటేమో సిలువ సువార్త. రకరకాల శుభవార్తలు ఉన్నాయండి ఇక్కడ. మరి ఇందులో యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త ఏమైంది? దాన్ని మాత్రం తుప్పు పెట్టేసి మిగతా శుభవార్తలన్నీ చెప్పుకోండి, నాకేం బాధ అంటున్నారు. మనిషిని ఇంకొక మనిషి ద్వేషించేటట్లు చేయడం అపవాది యొక్క లక్ష్యం. వారిని వారే పొడుచుకొని చనిపోవాలి, వాళ్ళు సోదర భావంగా ఉండకూడదు. అందుకే యుద్ధాలు. ఏమంటే యుద్ధం ఎక్కడ చూసినా యుద్ధాలు. ఇంట్లో యుద్ధాలు, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఆ తర్వాత కుటుంబస్తుల మధ్య కాకుండా బంధువుల మధ్య యుద్ధాలు. బంధువుల మధ్య యుద్ధాలండి, రక్త సంబంధుల మధ్య యుద్ధాలు, చిన్నాన్న, పెదనాన్న, తాతయ్యలు, వాడు వీళ్ళు తిరుగుకోవడం. ఆ తర్వాత ఊర్లో యుద్ధాలు, పొరుగోడితో యుద్ధాలు, ఆ పక్కింటోడితో, వెనకోడితో, ముందోడితో యుద్ధాలు, ఆ తర్వాత ఊరికి పడదు ఆ యుద్ధాలు, ఆ తర్వాత రాష్ట్రానికి పడదు, దేశానికి పడదు. ఎక్కడ చూసినా యుద్ధాలు, వైలెన్స్. కారణం ఎవరు? మనిషిని పాడు చేస్తున్నారు. ప్రిన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎయిర్ అన్నారంట. వాయుమండల సంబంధి అయిన అధిపతి వాడు నీకు శుభవార్తని అర్థం చేసుకోనీయకుండా చేయగలుగుతున్నాడు. సర్వలోకమును మోసపుచ్చుతున్న అపవాది మొట్టమొదటిగా ఎవరిని మోసం చేసింది ఎవరైనా తెలుసా? ఈ అపవాది ఎవరిని మోసం చేసింది? అవ్వని. ఎవరు బలహీనలో వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, ఎవరు వీక్ గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఇది నిజమా అంటాడు. మీరు కనుక బలహీన లేకపోతే మిమ్మల్ని ఊరికే బొట్టలో వేసుకుంటారు. ఈ రోజున క్రీస్తు సంబంధం ఎవరు కాదు అని నేను అడిగితే జాగ్రత్త వినండి, వెరీ ఇంపార్టెంట్. అసలు నిజంగా క్రీస్తు సంబంధులు ఎవరు? క్రీస్తు సంబంధులు కాని వారు ఎవరు? మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేని ప్రతి ఒక్కడు అపవాది సంబంధం. ఒక మనిషిని, వేరే మనిషిని, పొరుగువాడిని ఒక మనిషిగా ట్రీట్ చేయకుండా తక్కువగా కానీ ఎట్లా అయినా సరే, ఎక్కువగా ట్రీట్ చేసినా కూడా నువ్వు దేవుడు అయ్యాలన్నా కూడా తప్పే. స్వార్థంతో చేస్తావు అది. ఒక మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేని వాడు క్రీస్తు సంబంధి కాడు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించలేని వాడు క్రీస్తు సంబంధి కాడు. సింపుల్, అంతే. నీది ఏ మతమో, ఏ కులమో, ఎవరు ఏది కాదు. నీవు వేరే మనిషిని మనిషిగా చూడలేకపోతున్నావా? నిన్ను అపవాది దారుణంగా మోసం చేసేసింది. అర్థమవుతుందా? డబ్బు చూసి, అందం చూసి, ఆస్తి చూసి, ఇంకేదో జాతి అంటే రంగు చూసి, ఇంకేదో చూసి మీ ఇద్దరి మధ్య ఫైట్ పెడుతుంది అపవాది.
అలా చూసి నువ్వు అలానే బిహేవ్ చేస్తున్నావా, దట్ మీన్స్ యు ఆర్ నాట్ క్రైస్ట్ డిసైపుల్. అసలు నీ క్రైస్ట్ తెలియదు, క్రీస్తు తెలియదు, నీవు అపవాది సంబంధించి. ఒక వ్యక్తిని ద్వేషించేవాడు ఎవరైనా సరే అపవాది సంబంధి. వాళ్ళకి ఇంకా సువార్త తెలియదు, ఏమీ తెలియదు. పక్క వ్యక్తిని ద్వేషిస్తున్నాడు అంటే, పక్క వ్యక్తిని ఒక మనిషిలాగా ట్రీట్ చేయట్లేదు అంటే, వాళ్ళందరూ క్రీస్తు సంబంధులు కాదు. అపవాది ఏం చేస్తాడండి, ఇంకొకసారి చూశాను నేను, ఈ లోకంలో ఉన్న వారిని మేధావుల్లాగా బిహేవ్ చేసుకుంటారు. పొట్టబడితే అచ్చముక్కరాదు, తర్కం తెలియదు, లాజిక్ లేదు, సెన్స్ లేదు, ఏమీ లేదు, అయినా సరే మేము మేధావులు అంటారు. ఒకడొచ్చి నన్ను అడిగాడు, నరహత్య చేయటం తప్పు కదా, ఆజ్ఞ ఉంది కదా, మరి దేవుడే చాలా మందిని బైబిల్లో చంపించాడుగా, మరి ఐగుప్తుల్ని చాలా మందిని చంపేశాడుగా, మరి దేవుడు నరహత్య చేసినట్టు కాదా అన్నాడు. ఇతనేంటి, సెల్ఫ్ మేధావు అనమాట. సెల్ఫ్ మేధావు అంటే లాజిక్ వీళ్ళకి అంటే కొంతవరకు అందింది, కానీ ఆ పైన ఆలోచించలేకపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికీ ఇక్కడ జ్ఞానం లేదు, ఉందని అనుకుంటారు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ నువ్వు తప్పు చేయడం వల్ల నీకు శిక్ష వేస్తే అది నరహత్య చేసినట్ట, శిక్ష వేసినట్ట? శిక్ష వేసినట్టు. అది ఎట్లా నరహత్య చేసినట్టు? నువ్వు నరహత్య చేసావు కాబట్టి నీకు శిక్ష పడింది, నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు శిక్ష వేసింది. శిక్షకి చంపడానికి తేడా తెలియని కుహునా మేధావులు ఈ సమాజంలో ఉన్నారు. వీళ్ళు మేధావులు, మేధావులు, మేత వేసే ఆవులు. చాలా మందికి ఇక్కడ జ్ఞానం లేదండి. కానీ అపవాది ఏం చేస్తారు తెలుసా? లేదు లేదు, నువ్వు మేధావి, నువ్వు టాపర్వి, నువ్వు గ్రేట్ అనుకునేటట్లు వాళ్ళని మోసం చేస్తారు. పెట్టినారు లాజికల్ గా, సెన్సిబుల్ గా ఆలోచించగలిగేంత జ్ఞానము అపవాది వారికి రానివ్వడు. మళ్ళీ చెప్తున్నానండి, నేను శుభవార్త చెప్తా, కానీ నీకు ఎప్పుడు అర్థమైంది? ఎందుకంటే ఇక్కడ అనేక శుభవార్తలు ఉన్నాయి. ఏ శుభవార్త తీసుకుంటాం? చాలా మంది ఏ శుభవార్త నమ్ముతున్నారంటే సిలువ శుభవార్త నమ్ముతున్నారు. యేసు ప్రభువారు మన కోసం వచ్చారు, సిలువ ఎక్కారు, మన పాపములను పరిహరించారు, ఆయన మరణ పునరుద్ధానం చెందాడు, మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు, ఇదే శుభవార్త అంటున్నారు. మరి యేసు ప్రభువారు ఊరూరు గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త ఏమైపోతుంది? ఆయన శిష్యులకు చెప్పించిన శుభవార్త ఏమైపోతుంది? అపవాది చాలా తెలియగలవాడండి. కంప్లీట్ గా వేరే శుభవార్తను చెప్పడం, యేసు ప్రభు పేరుని ఆయన చేసిన మార్గాల్లో ఉపయోగించి అసలు విషయం అర్థం కానికుండా ఒక శుభవార్తను క్రియేట్ చేస్తాడు. ఈ రోజున మతం అదే చేస్తుంది. ఓ మనిషి నువ్వు నిజంగా దుష్టత్వం నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నావు చూస్తారు? అబద్ధాల నుంచి, దుష్టత్వం నుంచి, దొంగతనం నుంచి, దోపిడీ నుంచి, దొంగ ఆలోచన నుంచి ఎవడు ఎందుకు బయటపడలేకపోతున్నావు తెలుసా? నీకు నిజమైన శుభవార్త అందలేదు. నీకు నిజమైన శుభవార్త అందితే వేరుగా ఉంటుందండి, లైఫ్ వేరుగా ఉంటుంది. ఎవరైతే నిజమైన శుభవార్త మరి అందుకున్నారో వారు ఏం చేస్తారో తెలుసు, వారి జీవితంలో ముందు పాప మానేస్తారు. ఇప్పుడు ఒక ఎనాలజీ చెప్తాను మీకు. నా దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చారనుకోండి, మీరు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. ఫస్ట్ లో ఏం చేస్తారు? తప్పుడు రాగాలు పాడతారు, బిగినర్స్ మిస్టేక్స్ అంటారు, అంతే కదా? అంటే అట్లా అంటారు, ఇట్లా సరిగా పాడరు. ఒక ఎక్స్పర్ట్ సింగర్ వచ్చాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? తప్పు పడతాడా? ఏం చేస్తాడు? కరెక్ట్ గా రాగంలో పడతాడు. ఏంటి? కరెక్ట్ రాగంలో పడతాడు. పాపం కూడా అంతేనండి. సరైన వ్యక్తి, ఎక్స్పర్ట్ అంటే ఏంటంటే పాపం చేయడు వాడు. పాపం చేస్తున్నాడంటే బిగినర్స్ అన్నమాట వాళ్ళు. వాళ్ళకి ఇంకా తెలియలేదండి, దేవుని యొక్క మార్గం తెలియలేదు.
అందుకు వాళ్ళు ఏం చేస్తారు? చీటికి మాటికి తప్పు రాగాలు మాట్లాడతారు. ఏంటి నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, ఇవన్నీ తప్పు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు? నీకు ఇంకా సరిగ్గా ఎక్స్పర్ట్ కాలేదు, నీకు రాగం సరిగ్గా అర్థం కాలేదు, సాధన సరిగ్గా చేయలేదు నువ్వు. దేవుని వాక్యం విషయంలో అంతే, దేవుని మార్గం విషయంలో కూడా అంతేనండి. నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతూ, ఇంకా మోసాలు చేస్తూ, ఇంకా ఇతరుల్ని ఆశిస్తూ ఉన్నావంటే బిగినెస్ మిస్టేక్స్. నీకు ఇంకా ఎక్స్పర్ట్ అవ్వాలి, నీకు కుదరదు, ఇంకా సాధన చేయట్లేదు. ఎంతమంది అర్థమవుతుంది చెప్పే విషయం? అందుకే పాపం చేసేవాడు దేవుని సంబంధించాడు, వాడు ఇంకా మిగిలినదే. పాపం నీ జీవితంలో ఇంకా రాజ్యం వెళ్తుంది. అడుగడుగున పాపం చేస్తున్నావు, మాటతో, చూపుతో, ప్రవర్తనతో పాపాలేనండి. అందుకు చాలా మంది పాపం అంటే ఏంటో తెలియట్లేదండి. గొప్పలు చెప్పుకోవడం పాపం అంటే అది అబద్ధాలు కదా. గొప్పలు చెప్పుకోవడం అంటే ఏంటి? డబ్బాలు కొట్టుకోవడం అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవడం, లేనిది ఉన్నట్టు చెప్పడం కదా అబద్ధం అంటే. సో గొప్పలు చెప్పుకున్నా పాపమే, అబద్ధమే. చాలా మందికి తెలియదండి ఏది పాపం. చాలా మంది, నాకు తెలిసిన ప్రపంచంలో ఈ ఊర్లో అయితే వ్యభిచారమే పాపం అనుకుంటారు, మిగతా పాపాలు కాదు అనుకుంటారు. ఏమండి? నువ్వు రోజు నీ డబ్బు కొడుతున్నావే, డబ్బు చేస్తున్నావుగా గొప్పతనం, అది పాపమే. నీ జీవితంలో పాపం పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నావు, అది పాపం కదా, వేషధారది. నువ్వేమో అక్కడెక్కడికో ఆఫీసులోకి వెళ్ళి అక్కడ బండ్రోతు ఉద్యోగం చేస్తావు ఏంటి, ఇక్కడికి వచ్చేమో సూటు బూట్ వేసుకున్నట్టు టక్కేసుకొని తిరుగుతావు, అది అది వేషధారణ కదా, అది కూడా పాపమేనండి. నువ్వు ఏమై ఉన్నావో అది చెప్పకుండా వేరే చెప్పిన ఏదైనా పాపమే. దట్ మీన్స్ నువ్వు నటిస్తున్నావు. ఆఫీస్లో బాయ్ ఉద్యోగం చేస్తూ ఆఫీస్కి నేను మేనేజర్ అని చెప్పుకోవడం అది అబద్ధం కాదనుకుంటారు చాలా మంది. అర్థమవుతుందా? చాలా మందికి తెలియట్లేదండి ఏది పాపమో. ఓ మనిషి, నీకు నిజముగా శుభవార్త అర్థమైతే, నిజముగా యేసు ప్రభువారు చెప్పింది ఎందుకు రీచ్ అయితే, నీ జీవితంలో పాపం పోయి పాపం లేకుండా జీవిస్తూ ఉంటావు, ఎక్స్పర్ట్ అవుతావు. నువ్వు అప్పుడు తప్పుడు రాగాలు పాడవు, ఇంకా తప్పుడు రాగాలు పాడవు. ఎంతమంది అర్థమవుతుంది చెప్పు? చిన్న విషయం కాదండి, ఇది చాలా జ్ఞానయుక్తమైన విషయం. యేసు ప్రభువారు ఒక మాట చెప్తే శిష్యులకి అర్థం అవడానికి చాలా టైం పట్టింది తెలుసా మీకు? యేసు ప్రభువారు అన్నారు, నేను తినడానికి వేరే ఆహారం ఉందిలే, ఇప్పుడు నాకేం ఆహారం ఉందన్నారు. వాళ్ళందరూ అనుకున్నారు, ఎవరైనా ఆహారం తెచ్చిచ్చారా, ఏంది పంపిణీ అనుకున్నారు. రోజున ఆ విత్తనాలు రకరకాల 4 చోట్ల పడ్డాయి, మంచి నేలలో పడిన విత్తనాలు బాగా మొలకెత్తినాయి. ఏంటి ఎప్పుడు ఎవరు విత్తనాలు ఎక్కడ విత్తనాలు వేశారు అనుకుంటా. యేసు ప్రభువారి లెవెల్ ఆఫ్ థింకింగ్, యేసు ప్రభువారి లెవెల్ ఆఫ్ మాటలు, ఆయన లెవెల్తో ఉన్న పక్కన ఉన్న శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు. ప్రతిసారి వెళ్ళి ప్రభా మీనింగ్ చెప్పవా, ప్రభా దీనికి అర్థం ఏంటి చెప్పవా, అర్థం కాదు, తర్కం తెలియదు వీళ్ళకి. ఎలా అర్థమవుతుంది? బైబిల్ అంతా చదవండి, ఈ పాయింట్ పట్టుకోండి. ఎన్నిసార్లు శిష్యులు ప్రభా ఇది మాకు అర్థం కాలేదు చెప్పవా, ఇది మాకు అర్థం కాలేదు చెప్పవా. అలానే ఎన్నో గొప్ప సంగతులు చదివిన ఒక అంబేద్కర్ లెవెల్ ఎన్ని పిహెచ్డీలు చేశాడు తెలుసా. ఆయన ఒక మాట మాట్లాడితే ఎవరికి అర్థమైంది? కనీసం 10th క్లాస్ కూడా దాటినోడివి ఆయన చెప్పిన మాట నీకు ఎట్లా అర్థమైంది? ఆయన మేధావి ఎన్నో పిహెచ్డీలు చేశాడు, మరి ఆయన లెవెల్కి వెళ్తే కానీ ఆయన మాట అర్థం కాదు. అలానే బైబిల్లో పౌలు అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏం చదివాడు తెలుసా, ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది తెలుసా, ఆయన గొప్ప గొప్పగా రైటింగ్, గొప్ప గొప్పగా మాటలు మాట్లాడాడు. ఎవరు పడితే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఏమవుతుంది? వందల సంవత్సరాలుగా ఇప్పుడు కూడా అనుకుంటున్నారు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని, అది పౌలు గారు చెప్పారని అనుకుంటున్నారు చాలా మంది. ఆయన చెప్పిన మాట అర్థం కావాలంటే ఆయన లెవెల్ చదువు నీకు ఉండాలి.
నేను పాడే రాగం, నేను పాడే సంగీతం నీకు అర్థం కావాలంటే నీకు కూడా ఆ సంగీతం వచ్చి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్పేదంతా అర్థమవుతుందా? మనిషికి యేసు ప్రభువారు శుభవార్త రీచ్ అవ్వకుండా అపవాది నానా విధములైన మోసాలు పెట్టేశాడు. రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవ్వకుండా చేసి వేరే వేరే శుభవార్తలు పెట్టి వాడిని అక్కడే తిప్పుతున్నాడు. ఒక కుక్క తన తోకను పట్టుకోవడానికి తిరిగినట్లు అక్కడే తిరుగుతూ ఉంటది. తోక అందదు, అది తిరగడం ఆపదు. అట్లా మనిషిని అక్కడే లూపులో తిప్పుతున్నాడు, అజ్ఞానంలో తిప్పుతున్నాడు. ఎంతమంది అర్థం? యేసుక్రీస్తు శుభవార్త లేకపోతే యేసుక్రీస్తు పరిచయం చేయడం అంటే ఏదో బైబిల్ తీసుకొని దాంట్లో వాక్యం ఒకటి చదివేసి ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకుంటున్నారు చాలా మంది అండి. చాలా మంది ఇలానే అనుకుంటున్నారు. ఏంటి ఒక గంట సేపు ప్రార్థన చేసి స్తోత్రం చేసి హల్లెలూయా పెట్టి ఇవన్నీ చేసి అయిపోయింది ప్రార్థన, అయిపోయింది శుభవార్త, ఇదే అనుకుంటున్నారు చాలా మంది. అందుకే చాలా మంది బోధకులు తయారయ్యారు. అందరికీ శిక్ష పడుతుంది. వాళ్ళందరికీ బుర్ర లేదు, వాళ్ళు ఫాలో అయ్యేందరికీ బుర్ర లేదు. తర్కం ఏది? యేసు ప్రభువారు ఎంత తర్కంతో మాట్లాడారో తెలుసా? అసలు నువ్వు ఎందుకు చెబుతున్నావు ఇవి, నీకేం అధికారం ఉందని యేసు ప్రభువారిని అడిగారు. యేసు ప్రభువారు రివర్స్ లో క్వశ్చన్ వేశాడు. యోహాను ఇచ్చిన బాప్తీసము నా గురించి అడుగుతున్నారు కదా, నేను యోహాను గురించి అడుగుతాను. యోహాను ఇచ్చిన బాప్తీసము పైనుండి వచ్చిందా లేకపోతే సొంతగా ఇచ్చాడా? అది చెప్పు, నేను నాకు చెప్తాను. నీ జీవితంలో తర్కం లేదు, లాజిక్ లేదు, అర్థం లేదు, మీనింగ్ లేదు, ఆలోచన లేదు, అయితే నువ్వు పాపమే చేస్తావు. అయితే నీకు శుభవార్త అర్థం కాదు. నేను చెప్పే విషయం అందరికి అర్థమవుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు ఏదో మతంలో కూర్చొని ఒక పాట పాడి హల్లెలూయా స్తుతి మహిమ అనేసి చందా వేసేసి దండం పెట్టి అయిపోయింది అనుకుంటారండి. అయ్యో, అలాంటి వాళ్ళు నేను చూశాను. నేను చాలా మందిని చూశాను. వాళ్ళ జీవితాలు ఏం మారో, 40 సంవత్సరాలు అయిన వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చి వాళ్ళ జీవితం అలా ఉంది. వాళ్ళు భౌతికంగా కూడా అభివృద్ధి చెందలే. అవే చీరలు కడుతున్నారు, అవే ఉద్యోగాలు, అక్కడే ఉంది, అభివృద్ధి లేదు, పాడు లేదు. అవే మాటలు, అవే పాటలు, అవే చూపులు, అదే ప్రవర్తన, ఏ మార్పు లేదు. 40 సంవత్సరాల నుంచి మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ పాడుతున్నారు. గుర్తుందా అండి? దేవునితో కూడింది, అది పెద్ద చదువుతో కూడింది అన్న సంగతి ఎవరికి తెలిసింది? యేసు ప్రభువారి పాండిత్యం చూసి ఆ రోజున ఉన్న శాస్త్రులు పరిశీలి ఇతని ఇంత పాండిత్యం ఎక్కడిది అన్నారు. యేసు ప్రభువారు పండితుడు అంటారు అన్నాడు. నీకు పొట్టకొస్తే అక్షరం ముక్క సేదు, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు, ఏం చదివి ఏం చెబుతావు అనుకుంటున్నావు ప్రజలకు? వినేవాళ్ళు ఎంత అమాయకులుగా ఉన్నారంటే జోకు రాకముందే నవ్వడానికి రెడీ అయ్యారండి. వీళ్ళు ముందే నవ్వడం స్టార్ట్ చేస్తున్నారు, జోక్ ఎప్పుడు వచ్చుద్దా అని. అమాయకులు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున శుభవార్తలు చాలా ఉన్నాయండి. ఒక 25 దాకా ఉన్నాయి. అందులో యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ఏంటి? మీరెళ్ళి ఏమండి, మీరెళ్ళి ఒక వస్తువు, ఏ వస్తువు అని చెప్తాం, ఏ వస్తువు, ఏదో ఒక బాటిల్ కొనుక్కుందాం అనుకున్నారండి. మెల్టనో ఏదో ఒక బాటిల్ కొనుక్కుందాం అనుకున్నాం. వెళ్తే అక్కడ 5-6 రకాలుగా ఉన్నాయి పేర్లు. మెల్టనో, టంటనో, కెల్టనో, మెల్టనో. ఏది నిజమైంది ఎట్లా తెలుస్తుంది? అప్పుడు వాడు షాపింగ్ కూడా ఏమంటాడు తెలుసా? లేకపోతే ఒరిజినల్ వాడు ఏం చేస్తాడు తెలుసా? కంపెనీ వాడు, మీరు కొనే ముందు మా మార్క్ చూసుకోనండి అంటాడు. మా మార్క్ ఇది, మా సైన్ ఇది, మా ఫ్లాగ్ ఇది, దీన్ని చూసుకోనండి అంటాడు. మరి వినే ముందు మీరు ఇది యేసు ప్రభువారి శుభవార్త కాదని ఎలా నమ్ముతారు? ఎలా తెలుస్తుంది? ఏ శుభవార్త యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ఎలా తెలుస్తుంది? ఏ సంఘం నిజమైన సంఘము? మా సంఘములో 100 మంది పైగా వస్తారు, చందా ఎక్కువ వచ్చుద్ది, మాది 100 సంవత్సరాల నుంచి ఉంది, తల్లి సంఘం. ఎక్కడ తల్లి తండ్రి?
ఏ సంఘం? అసలు మొదటి సంఘం ఎలా ఉండేది తెలుసా మీకు? మొదటి సంఘం ఈ పండుగలన్నీ పాటించలేదు. మొదటి సంఘానికి ఒక చర్చి లేదండి, ఒక చోట కూర్చోలే వాళ్ళు. ఇంటింటా తిరుగుచు, ఏమండి ఎక్కడ కావాలంటే ప్రతి ఇంటి దగ్గర ప్రార్థన పెడుతూ వెళ్ళేవారు. దూరంగానే చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అజ్ఞానం అంటే చీకటి. చీకటి బాగా అలుముకున్నది. యేసు ప్రభువు సువార్తని పక్కకు నెట్టేశారు. ఈ యుగ సంబంధమైన దేవత ఈ లోక అధికారి మానవులకి గుడ్డితనం, ఈ గుడ్డోళ్ళేగా మానవులు. ఏమండి, మానవులు గుడ్డోళ్ళు అంటారు. ఏం చేశారు సార్? వాళ్ళు తెలియదు తక్కువ, వాళ్ళు మూర్ఖులు, పిచ్చివారు, పాపం చేస్తూ ఉంటారండి వాళ్ళు. ఎవరు పాపం చేస్తారు చెప్పండి? అబద్ధాలు ఆడుతూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు, స్వార్థంగా చూస్తూ ఉంటారు. ఏమండి, వీళ్ళందరినీ ప్రభు వారు ఏమంటారు సార్? తెలివి తక్కువ వాడు అంటారు. ఎంతమంది కాదు? అదే అర్థం చేసుకోవాలి. లైఫ్ లో తెలివి తక్కువ వాళ్ళని ఎలా మోసం చేస్తారు తెలుసా? వాళ్ళు నీకు ఆహారం పెడతాడు, వాటర్ ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. అపవాదని ఇవిచ్చి దేవునికి దూరం చేస్తాడు, లైఫ్ కు దూరం చేస్తాడు, జీవానికి, నిత్య జీవానికి దూరం చేస్తాడు. నీకు ఉద్యోగం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, వాటర్ ఇస్తాడు, కావలసినవన్నీ ఈ లోకానుసారంగా ఇస్తే అసలైన జీవానికి నిన్ను దూరం చేస్తాడు. ఇది అపవాది చేసే మోసం. బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందే ప్రాంతంలో మన మన పరిస్థితి ఏంటో తెలుసా? మన జాతి పరిస్థితి. మనం ఊర్లోకి వెళ్ళకూడదు, ఊర్లో ఉన్న చెరువులో నీళ్లు తాగకూడదు, వాళ్ళ ముందు చెప్పులు వేసుకోకూడదు, వాళ్ళ ముందు మొత్తం బట్టలు కట్టకూడదు. ఒకవేళ ఊర్లోకి వెళ్ళాలంటే మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాలి, పెట్ట మధ్యాహ్నం. వెళ్తే వెళ్ళారు కానీ వెనక తాటాకోడ కట్టుకొని దాని మీద బరువు పెట్టాలి. మనం నడిచే అడుగులు అక్కడ పడకూడదు. బ్రిటిష్ వాడు రాకముందు మనం చదవకూడదు. అదవుతుందా? మనం మనం ఎవరైనా చదివితే నాలుగు కట్ చేయడం, వింటే కూడా చెవులో శేషం పోయడం, బట్టలు కూడా సరిగ్గా చేసుకోకూడదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాడు వచ్చి కొన్ని అన్నిటిని క్యాన్సిల్ చేశాడు. మొత్తాన్ని క్యాన్సిల్ చేసి అందరికి విద్య అన్నాడు, చదువుకోమన్నాడు. చదువుకోవడం మొదలెట్టాడు. మనవాళ్ళ కోసం చదువు చెప్పడం మొదలెట్టింది ఆయన జ్యోతిరావు పూలే. ఆయన భార్య ముందు చదువు కావాలి అని. సో ఇప్పుడు ఏమొచ్చింది? చదువు వచ్చింది, ఆహారం వచ్చింది, బట్టలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఏం జరుగుతుంది తెలుసా? అజ్ఞానం వచ్చింది. ఇవన్నిటి కోసమే మనిషి బతకడం మొదలెట్టాడు. అసలైన దానికోసం, అసలైన జ్ఞానంలో పోగొట్టుకున్నాడు. అపవాది యొక్క మోసం ఇది. అపవాది యొక్క మోసం ఇది. నీకు అనవసరమైన దాన్ని మీకు ఇచ్చి అవసరమైన దాన్ని మాయ చేస్తాడు, దూరం చేస్తాడు. మనిషికి ఏం కావాలి చెప్పండి? మనిషికి ఏం కావాలంటే అందరూ ఏమడుగుతారు తెలుసా? తినడానికి తిండి, వాటర్, ఏమండి ఇల్లు, రోటీ కన్నా మకాన్ కావాలి, నాకు ఇల్లు, ఉద్యోగం కావాలి, కుటుంబం కావాలి, పిల్లలు కావాలి, వాళ్ళు చదివించాలి, ఇదే నాకు కావాలంటాం. ప్రస్తుతానికి ఇదే కదా అందరికి కావాల్సింది. ఇవిచ్చి అపవాది ఏం చేస్తున్నాడంటే మనిషిని మోసం చేస్తున్నాడు. ఏమండి, అపవాది జీవానికి దూరం చేస్తున్నాడు. ఎంతమంది? సో బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ వచ్చినాయి కానీ ఏమండి అసలైన జ్ఞానం రాలేదు. అసలైన జ్ఞానం రాలేదు. ఇప్పుడు అసలైన జ్ఞానం కొంచెం వెళ్దాం, ముందుకెళ్దాం. అందరూ గమనించండి, వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. మనం ఏ ప్రాంతంలో పుట్టాలో మనకి తెలుసా? ఏ దేశంలో పుట్టాలో మనం కోరుకోవచ్చా? ఏ తల్లిదండ్రులకు పుట్టాలో మనం కోరుకోవచ్చా? అసలు మన పుట్టుక మన చేతుల్లో ఉందా? మనం ఏ కలర్తో పుట్టాలో
ఎలా పుట్టాలో మనం కోరుకోవచ్చు. మన పుట్టుక మన చేతుల్లో ఉన్నదా? లేదు. అందరూ తెలుసు ఆ సంగతి కదా. మన పుట్టుక మన చేతుల్లో ఉంది. అలాగే మరణం, అందరూ 100 సంవత్సరాలు బతకాలని కూడా బతుకుతారా? ఏమండి? బతకరుగా. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో వాడికి తెలుసా? తెలియదు. ఏ యాక్సిడెంట్ లోనో, ఏ రోగంతోనో, ఆ? ఎట్లా చచ్చిపోతాడో ఎవరికి తెలియదండి. సో మరణము, పుట్టుక రెండు ఆ యొక్క మనిషి చేతిలో లేవు. ఏమండి? మనిషి చేతిలో లేవు. మరి ఏముంది? ఆ విషయం అర్థం చేసుకునే బుర్ర ఉంది. ఇప్పుడు అర్థం చేసుకున్నాం. చూడండి, మనిషి ఈ లోకంలోకి వస్తాడు. అందరికీ తెలుసు వచ్చేటప్పుడు ఏం తీసుకురాడు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోవడానికి. అందరూ చెప్తారు ఏంటి, आते वक्त क्या लाया भाई, जाते वक्त क्या लेके जाएगा, कुछ नहीं लेके जाएगा. అందరికీ తెలిసిన సంగతి. అర్థమవుతుందా? కానీ ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తాడు మరి? ఇందులోనే ఉంది పాయింట్. సో మనిషికి అర్థం కాని విషయం ఏంటంటే, నా జీవితం మీద నా యొక్క నిర్ణయం ఏది లేదు అన్న సంగతి అర్థం కావడం. ఆరోగ్యం కావాలంటే ఏం తినాలో డాక్టర్ చెప్తాడు. ఎందుకని? బాడీకి సంబంధించినవన్నీ అతను చదివాడు కాబట్టి. సో నీవు ఏమి తినాలో కూడా నీకు నిర్ణయం లేదుగా. చూసారా? నువ్వేం తినాలో నువ్వు నిర్ణయించుకోగలవా? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, అన్ని కే అన్ని కావాలి కదా. మరి అవి ఇవ్వకుండా నువ్వు ఉండగలవా? దెబ్బకు అనారోగ్యం వచ్చేసి చచ్చిపోతావు. సో మనిషి శుభవార్త అర్థం అవ్వాలి అంటే ముందుగా లాజికల్, సెన్సబుల్, మీనింగ్ఫుల్ మైండ్ ఒకటి తయారు చేసుకోవాలి. ఆ మీనింగ్ఫుల్, సెన్సబుల్ మైండ్ ఎలా ఉండాలో నేను చెప్తాను. మన పుట్టుక మన చేతుల్లో లేదు, మన మరణం మన చేతుల్లో లేదు. అసలు చాలా వరకు మన జీవితం మన చేతుల్లో ఏమీ లేదు. ఏది మన చేతుల్లో ఉందో తెలుసా? ఏది మన చేతుల్లో ఉందో తెలుసా? నిర్ణయం తీసుకునే హక్కు నీలో ఉంది. ఏ నిర్ణయం? ఏ నిర్ణయం నా చేతిలో లేదు. నేను ఎవరి చేతిలో ఉన్నానో వారికి లోబడాలి అన్న నిర్ణయం తీసుకునే ఒక శక్తి. మరొకసారి ఐ రిపీట్, జాగ్రత్త గమనించండి. మానవుల చేతుల్లో ఏమీ లేదన్న సంగతి ఇప్పటికే అర్థమై ఉంటుంది అందరికీ. ఎందుకంటే వాడి పుట్టుక, వాడి మరణము, వాడి యొక్క ఆరోగ్యము ఎవరి చేతిలో లేదు, వాడి చేతిలో లేదు. ఆల్రెడీ ఇవ్వబడిన సూత్రాలు అనుసరించి వాడు నడవాల్సిందే, జీవించాల్సిందే. తప్పదు. ఏంటి తప్పదు? కాదు కూడదని ఎవరైనా ఉన్నారా? నేను ఏ విటమిన్ తిన్నాను, నేను డి విటమిన్ తిన్నాను, నేను సి విటమిన్ తిన్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఇష్టం అనేవాళ్ళు నీ ఇష్టమైతే ఏమైంది? చనిపోతాం. హాస్పిటల్కి వెళ్ళండి, సి విటమిన్ లోపం కల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ విటమిన్ లోపం వల్ల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాల్షియం లోపం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రకరకాల ప్రాబ్లమ్స్. తొందరగానే కంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? కావాల్సినవి అందట్లేదు అంతే. సో మన చేతుల్లో ఏముంది? నిర్ణయించబడింది చేయడం తప్ప. సో ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తాం. ఇప్పుడు మనిషి అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, నేను ఈ భూమి మీదకి పంపబడినప్పుడు నా నిర్ణయం, నా ఇష్టం చేసుకోవడానికి రాలేదు. దట్స్ ద పాయింట్. ఎంతమంది కలగలేదు? నువ్వు పుట్టింది నీ చేతిలో లేదు, నువ్వు మరణించేది నీ చేతిలో లేదన్నప్పుడు నీ జీవితము నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఇక్కడికి రాలేదు. ఆ సంగతి అర్థం చేసుకోవాలి. కొంతమంది కోయిలు ముందే చూస్తాయి. ఏమంటే కొన్ని కోయిలు ముందే చూసి 30 సంవత్సరాలకే లేచిపోవాలి. ఆవేశపడి అంటే ఏంటి? జీవితం తాలూకు ఆనందాలన్నింటినీ అడ్డగోలుగా అక్రమంగా లాక్కొని అనుభవించి 30 సంవత్సరాలకే చచ్చిపోతారు.
60 సంవత్సరాల్లో తినాల్సిన ఫుడ్ 20 సంవత్సరాల్లోనే తినేశారు కొంతమంది. ఏమండి? 60 సంవత్సరాల్లో తినాల్సిన ఫుడ్ 20 సంవత్సరాల్లో తినేస్తే డాక్టర్ అన్నాడు, నీకు షుగర్ వచ్చిందయ్యా, నువ్వు 2 టీ స్పూన్ల అన్నమే తినాలి రోజుకొచ్చాను. అంతే. అంతకు మించి తిన్నామంటే లేచిపోతావు. తర్వాత బర్త్డే నీకు ఉండదని చెప్పేస్తాను. ఎందుకని 60 సంవత్సరాల్లో తినాల్సిన ఫుడ్ 20 సంవత్సరాల్లో తినేసాడు. ఓ మనిషి అర్థం చేసుకో. దేవుని యొక్క శుభవార్త ప్రకారం, దేవుని యొక్క శుభవార్త ప్రకారం నీ సొంత ఇష్టం చేసుకోవడానికి నువ్వు పుట్టలేదు. ఓ మనిషి, నీ సొంత ఇష్టం చేసుకోవడానికి చేయడానికి నువ్వు పుట్టలేదు. కావాలంటే వెరిఫై చేసుకో. నువ్వు ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టావా? నువ్వు ఎవరు పుట్టాలో అక్కడ పుట్టావా? ఏ మతంలో పుట్టాలో అక్కడ పుట్టావా? ఏ తల్లిదండ్రులు పుట్టాలో అక్కడ పుట్టావా? నీ సొంత ఇష్టమే లేదు నీ పుట్టుకలో. ఏ రంగుతో పుట్టాలో అట్లా పుట్టావా? నువ్వు ఎలా చనిపోతావు నీ ఇష్టమే లేదు. నువ్వేం తినాలో నీకు ఇష్టమే లేదు, నిర్ణయించి పెట్టాడు ప్రభువారు. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు ఎదగాలో ఎప్పుడు తరగాలో కూడా ప్రభువు చెప్పేశాడు. ఏమంటే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకి లేకిన ఆ బస్తా లేపలేడు, అయిపోయింది. ప్రభువారు అన్ని నిర్ణయించి పెట్టి నిన్ను ఈ లోకానికి పంపినప్పుడు నీకు కావాల్సిన బుర్ర ఏంటో తెలుసా? నా చేతిలో ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి తెలుసా? నేను తండ్రి చెప్పినట్లు చేయాలి. తండ్రి అయిన దేవుడు చెప్పినట్లు చేయటమే నేను ఈ లోకానికి వచ్చి చేయాల్సినది. ఈ విషయం ఎంతమందికి అయితే అర్థమైందో వాడు శుభవార్త అర్థమైంది. యశుప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఎవరైతే తండ్రి చెప్పినట్లు చేయకుండా ఇష్టానుసారంగా బతుకుతున్నారో వాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. వారికి విశ్రాంతి లేదు, వారికి శాంతి లేదు, సమాధానం లేదు. కింద పడతారు, మీద పడుతున్నారు, ఏదేదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే శుభవార్త మీనింగ్ ఏంటంటే యేసుప్రభు వారు అంటున్నారు, బాబు, నాయన, తల్లి, తెలుసుకో, నీ ఇష్టం ఏమీ లేదు ఇక్కడ. దాన్నే విధేయత అన్నారు, దాన్నే తండ్రి చిత్తం అన్నారు, దాన్నే అన్ని ప్రభువారు చెప్పినట్లు చేయటం అన్నారు. ఇదే శుభవార్త యొక్క ముఖ్యమైన మీనింగ్. నీ ఇష్టం ఏమీ లేదు, ప్రభు ఇష్టం చేయటమే. ప్రభువు అన్న మీనింగ్ తెలుసుకోవడం ముందు, ప్రభువు అంటే నీ పైన అధికారి. ప్రభువు, లార్డ్. నువ్వేమన్నా లార్డ్ అంటావు, అదే మీనింగ్, నీ పైన అధికారి. సో శుభవార్త యొక్క ముఖ్యమైన అర్థం ఏంటంటే నీ చేతిలో ఏమి లేదు, నువ్వు ప్రభు చెప్పినట్టు చేయాలి. అందుకే బైబిల్లో ఉన్న వచనాలు చెప్పంటారా? విశ్వాసపాత్రుడిగా ఉండాలి, విధేయత చూపించాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రిని ప్రేమించాలి అని యేసుప్రభు వారు చెప్పారు. ఇవన్నీ అదే శుభవార్త యొక్క అర్థం అండి. ఎంతమంది అర్థమవుతుంది? ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటలు అక్షరాల బైబుల్ సత్యాలు కాదు కూడదు అని ఎవరైనా అనుకుంటే వెళ్ళి మీ బైబుల్ చూసుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక అపవాది ఉన్నాడు. వాడు మనం ఎవరో మనకు తెలియకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. మనల్ని తండ్రి మాట వెన్నీయకుండా చేస్తున్నాడు, పిత్రీలు పెడుతున్నాడు, ఏమండి అవిధేయులుగా ఉండేటట్లు చేస్తున్నాడు, పాపాలు చేసేటట్లు అంటే మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ మనిషిని పిచ్చోడిని చేసి ఆటాడిస్తున్నాడు. తోటోడిని ద్వేషించమని చెప్తున్నాడు, చంపమని చెబుతున్నాడు, అబద్ధాలు ఆడమని చెబుతున్నాడు, దొంగతనం చేయమంటున్నాడు, నరహత్య చేయమంటున్నాడు. వాడి భార్యను లాక్కో, వాడి ఆస్తిని లాక్కో, అవన్నీ లాక్కోమని చెబుతున్నాడు. అపవాది మనిషిని ఈ రకంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనిషికి ఏమో బుర్ర లేదుగా, వాడు ఫాలో అయిపోతాడు. అసలు మనిషికి ఏ జ్ఞానం లేదంటే
మనకు ఒక శత్రువు ఈ లోకంలో ఉన్నాడు, వాడి కంటికి కనబడ్డు అన్న సంగతి తెలియదు. ఆ విషయమే బైబిల్ చెప్తుందండి. మీకు ఈ రోజున శుభవార్త చెప్పడం కంటే ఈ లోకంలో శత్రువు ఒకడు ఉన్నాడు, ఆ వాక్యం చూపించాలి. వాడి మనిషిని మాయ చేస్తున్నాడు, తోటి వ్యక్తిని ద్వేషించేటట్టు చేస్తున్నాడు, ప్రేమించట్లేదు, వాడు పెట్టనివ్వట్లేదు, సహాయం చేయనివ్వట్లేదు. అదొందని చెప్పేది. సో నిజమైన శుభవార్త యొక్క మీనింగ్ ఏంటంటే, నీవు ఎవరో తెలుసుకొని ప్రభు చిత్తాన్ని చేయడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చావని తెలుసుకొని జీవించడమే శుభవార్త యొక్క ముఖ్య లక్ష్యం. అలా చేస్తే నీతిమంతుడు అంటారు. అంతేనండి. మీరు ఎంతమంది అర్థమవుతుంది? అందుకే ముందు నుంచి చెప్తాను నేను, మీ యేసు ప్రభు వారు చెప్పిన విషయాలు 3.5 సంవత్సరాలు కూడా శిష్యులకి ఏం అర్థం కాల, తల గోడ కొట్టుకుంటారు, తర్కం తెలియదు, జ్ఞానం లేదు, ఏం బాబు అనుకుని ప్రతిసారి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. యేసు ప్రభు వారు నేను సిలువ వేయబడతానని చెప్తే పేతురు వచ్చేసి అది జరగకూడదు, ఎవరు వాడిని నేను చంపేస్తాను అంటాడు పేతురు. ఎవరికి ఏం అర్థం కావాలి. ఒకరోజు శిష్యులను వెంట పెట్టుకొని ఒక పర్వతం పైకి తీసుకుపోయి అక్కడ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు అనమాట. దేవుని రాజ్యంలో ఆయన ఎలా ఉండబోతున్నాడో అది వాడు చూపించాడు ఆ పర్వతంలో. ఆ పేతురు వాడు జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు అక్కడ చూసి వాళ్ళ బుర్రలకు ఏమర్థమైంది, ప్రభు మనం ఇక్కడ గుడారాలు వేద్దాం, నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి ఇక్కడ వేద్దాం అన్నారు. ఏమర్థం? ఆనాటి శిష్యులకు కూడా ఏమి అర్థం కాలేదు. ఈ రోజున ఉన్న మానవులకి అసలు ఏం అర్థం కావాలి. అయితే నిజమైన శుభవార్త ఒకటి ఉన్నది. ఇక్కడ 100 రకాల శుభవార్తల్లో నిజమైన శుభవార్త ఒకటి ఉన్నది. అది యేసు ప్రభువు చెప్పిన శుభవార్త. అది ఈ సంఘం చెప్తున్న శుభవార్త. దీన్ని విని నమ్మి మారు మనసు పొంది జీవిస్తేనే గాని దేవుని రాజ్యం చేరండి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. దీనికి ఇదే ఆనవాలు. మీ జీవితంలో శాంతి, సమాధానం ఏమి ఉండదు, కరువు అయిపోతుంది. నిజమైన శుభవార్త. ఇప్పుడు అపవాది గూర్చిన కొన్ని మాటలు చూపిస్తాను, వాడు ఏం చేస్తాడు. ఓకే, చూద్దాం. వాక్య భాగాలు చూద్దామండి. ఇప్పుడు చూడండి, ముందుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనుషులు అనుకుంటున్నారు ఈ తోటి మానవుడు మనకు శత్రువు అనుకుంటున్నారు. కాబట్టి ఆ పక్కనోడు, పొరుగుంటాడు మనకు శత్రువు అనుకుంటున్నాడు, మన ఇంటి వెనకాలోడు మనకు శత్రువు అనుకుంటున్నాడు, మన ఇంటి ముందోడు మనకు శత్రువు అనుకుంటున్నాడు, మన అన్న మనకు శత్రువు, మన తమ్ముడు మనకు శత్రువు, మన చెల్లి మనకు శత్రువు అనుకుంటున్నాడు. ప్రభు వారు ఏమంటారు తెలుసా? మీరు పోరాడుతున్నది మనుషులతో కాదయ్యా. మానవుడు నీకు శత్రువు కాదు, ఆ మానవుడు వెనకున్న దుర్మార్గుడు అపవాది నీకు శత్రువు. ఆ వచనం కూడా చూపిస్తారు. 2 కొరింథీయులు 4:4 ముందు శుభవార్తని అర్థం కానికుండా చేస్తున్న ఈ దుర్మార్గుడు ఉన్నాడు, వాడిని చూడండి జాగ్రత్త. ఆ సంఘం మనకు శత్రువు, ఈ సంఘం మనకు శత్రువు అని చేస్తాడు. నిజానికి ఏ సంఘం మనకు శత్రువు కాదు, వాడి వెనకున్న అపవాది మనకు శత్రువు. 4:4 తీసారా? 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబడుతూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. ఏమని? బుర్రలో గుడ్డితనం వచ్చేసిందంట, అమాయకులు అయిపోయారంట, బుర్ర తక్కువ అయిపోయారంట. అక్కడ మెటాఫరిక్ గా రాయబడింది. ఆ తెలుగు మీకు ఏమర్థమవుతుంది? దేవుని క్రీస్తు మహిమను కనబడుతూ సువార్త ప్రకాశము, అది మెటాఫరిక్ గా చెప్పబడింది. ఈ యుగ సంబంధమైన దేవత, ఇంగ్లీష్లో గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని రాయబడి ఉంటుంది. అదేమర్థమవుతుంది? మనం జాగ్రత్తగా అన్నింటినీ అర్థం చేసుకోవాలి. సో మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసేది అంటే ఏంటి తెలుసా? అస్సలు విషయం అర్థం కానికుండా చీకటిలో పెట్టడం. అపవాది చేస్తున్నాడు.
ఇప్పుడు మానవులు మనం వాళ్ళు మనకు శత్రువులు అనుకుంటున్నాం కదా, అలా కాదు. యాక్చువల్గా వేరే సంఘస్థులు మనకు శత్రువులు కాదు. అసలు మానవుడు శత్రువుడే కాదు, వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏ నరుడు వేరే నరుడికి శత్రువు కానే కాదు, కానీ వారి వెనక ఉన్న అపవాది ప్రేరేపణతో వీడు నరహత్య చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, ద్వేషిస్తాడు. ఇక్కడ ఏమని చూడండి, ఏదైనా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, మనం పోరాడుతున్నది నరులతో కాదు, రక్త మాంసములు కలిగిన వాళ్ళతో కాదు. మరెవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నారు. అది ప్రభువారు చెప్తున్నారు. ఎంతమంది అర్థం? ఈ లోకంలో అపవాదం ఉన్నాడన్న సంగతి చాలా వాడికి కంటి కనపడుతుంది. వాడి మాయా ప్రపంచంలో బతుకుతున్నాడు. వాడు ప్రేరేపిస్తాడు. వాడు ఎలా ప్రేరేపిస్తాడు తెలుసా? 2వ అధ్యాయంలో రండి, ఇదే పుస్తకంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనం. మీరు వేటిని పాపములు చేయొచ్చు. వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. చూసారా, వాడు ఏం చేస్తాడు? ప్రేరేపించు శక్తికి అధిపతి అంట. ఏం ప్రేరేపిస్తాడు? ఏమండి? అవిధేయత మనలో ప్రేరేపిస్తాడు. మళ్ళీ చదువుతాం చూడండి. పాపములు చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఎంతమంది అర్థం? నేను అదే చెప్తున్నాను. యేసుప్రభువు ఒక మాట చెప్పగానే శిష్యులకి ఏం బోధపడ్డా? ప్రభా మీనింగ్ చెప్పండి. నో, ఐ డోంట్ థింక్ సో. ఇన్ దిస్ వరల్డ్ ఎనీబడీ కెన్ అండర్స్టాండ్ బైబిల్. ఎవరు పడితే వాళ్ళకి అర్థం కాదని బైబిలే చెప్తుంది. పరలోకము నుండి పరిశుద్ధాత్మ వచ్చిన వారికి తప్ప ఎవరికి ఈ బైబిల్ అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళు పేపర్ చదివేసి నాకు అంత అర్థమైపోయింది. చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు ఈ ఊళ్ళోనే. నేను ప్రకటన గ్రంథం చదివాను, నాకు మొత్తం అర్థమైపోయింది. సరేలే, ఎన్నిసార్లు? 2-3 సార్లు చదివానని చెప్పాడు. అబ్బా, ఏం చేస్తున్నావంటే నేను సండే స్కూల్లో కూడా చెప్తున్నాను అన్నాడు. అబ్బా, అంత అర్థమైపోయిందని చెప్పాడు. ఏమండి, పరిశుధాత్మ శక్తి లేని ఎవరికి కూడా బైబిల్ అర్థమయ్యే పరిస్థితి లేదు. అసలు ఇక్కడ చూపించుతున్న విషయాలు ఏంటి? ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడిపిస్తూ అవిధేయంగా మన గొర్రెల్లో పెడుతూ ఉన్నాడు. సామాన్యులకు మనందరం అర్థం చేసుకోవాల్సింది, మానవులుగా మనకి శత్రువు, మానవులు మనకి బంధువులు, మనందరం ఒకే ఫ్యామిలీ. కానీ వారి వెనక ఉన్న దుర్మార్గుడు అపవాదులు. అది బైబిల్ చెప్పంగానే తెలుస్తుంది. మరి లేకపోతే మనకెలా తెలుస్తుంది? వీడు సామాన్యుడు అనుకుంటారా? ఒకేసారి లోకం మొత్తంలో మోసం చేయగలిగిన టాలెంట్ ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. వీడి వలనే ఈ రోజున రాంగ్ సువార్తలు వచ్చినాయి. వీడి వల్లనే యేసుప్రభువు వారు చెప్పిన సువార్త మరుగున పడిపోయింది. వీడి వల్లనే మతం వచ్చింది. మతంలో రకరకాల పద్ధతులు వచ్చేసాయి. మతంలో రకరకాల బైబిల్లో లేని పండుగలు వచ్చేసాయి. 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. చివరికి జరిగేది ఇదే. ఇది కాకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సర్వలోకమును మోసపుచ్చుతుందంట. దీనికి పేర్లేంటి? ఎక్కడ స్టార్ట్ చేసింది? ముందు ఆ సర్పరములో అవ్వ దగ్గర స్టార్ట్ చేసింది. దాని పేరేంటి? అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడింది. ఈ రోజున మనుషులకి ఏమి అర్థం కానివ్వకుండా చేస్తుంది. విశ్వాసులు అంటారు, 40 సంవత్సరాలు అలానే ఉంటారు. ఏం మార్పు లేవు. ఇతరులను ద్వేషించుకుంటూ, కుళ్ళుకుంటూ, అసూయ చెందుతూ, అహంకారంతో, దుర్మార్గమైన ఆలోచనలతో, మళ్ళీ పైగా ఫిజికల్ గా కూడా ఏ అభివృద్ధి లేదు. ఎందుకుంటది? రాంగు శుభవార్త వల్ల ఏ ప్రయోజనము ఉండదు.
ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. బైబుల్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇన్విజిబుల్ ఎనిమీ. కంటికి కనబడిన ఒక శత్రువు గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభువారు మాట్లాడారు, ఏమండి, లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేం సంబంధం అంటాడు ప్రభువారు. కాబట్టి ఆ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను రాసిన పుస్తకం శుభవార్త 14:30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారం వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు అని యేసు ప్రభువారు స్వయంగా అన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? సో కాబట్టి ఒక మనిషిని మనిషిగా ట్రీట్ చేయని వాడు, ప్రేమించలేని వాడు, వాడు క్రీస్తు సంబంధి కానే కాదు. క్రీస్తు సంబంధి కాదు. ఒకవేళ దుర్మార్గుడైనా దుష్టుడైనా కూడా వాడిని దూరం పెట్టడం మంచిదే, కానీ ద్వేషం, అసూయ, కుళ్ళు, ఈగో ఇవన్నీ ఉన్నవాడు దేవుని బిడ్డ ఎలా ఉంటాడు? సో కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటేనే కానీ శుభవార్త అర్థం కాదు. యేసు ప్రభువారు శుభవార్త ఊరూరా గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక వ్యక్తి ఆ యొక్క శుభవార్త వింటే తప్ప పాపవాపడు. మీరు నిజమైన శుభవార్త విన్నారు అంటే నేను ఒకటే చెప్తానండి, అర్థం చేసుకున్నారు అంటే ఒకటే చెప్తానండి, మీ జీవితంలో పాపం ఆగుతుంది అంతే. పాపం ఆగట్లేదా? శాపమే వస్తుందా? అయితే ఏం జరుగుతుంది? చెప్పండి. మీరు నిజమైన శుభవార్త వెళ్ళలేదు. మొదటి యోహాను పత్రికలోకి రండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. తన పత్రికలో కూడా ఒకసారి రాశాడు, మనము దేవుని సంబంధమని లోకమంతయు దుష్టుని ఎందున్నదని ఎరుగుదుము. అర్థమైందా? ఈ లోకం మొత్తం దుష్టుని ఎందున్నదంట, వాడి అధికారం కింద ఉంది. ఎంతమంది కాదు? మనం శుభవార్తను అర్థం చేసుకున్న పరిస్థితుల్లో లేవండి. అది we are not in a position to understand the word of God. అందుకే ఇది అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రభువారు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు తెలుసా మీకు. పైగా శిష్యులతో అన్నాడు, ఇది అందరికి వింటారు, చూస్తారా అన్నమాట, ఇది అందరికి అర్థం అవుతుంది అన్నాడు. ఎవరు పడితే వాళ్ళు రాలేదు. ఏమండి, ఎంతమంది వింటారు అన్నమాట. యేసు ప్రభువు శుభవార్త ఈ రోజున అందరికి కాదంట. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కండి 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో ఏమండి, దేవుని శుభవార్త ఇక్కడ ప్రకటించబడుతుంది అంతేగాని అందరికి అర్థం కాదు. అన్ని మీనింగ్లు అందరికి అర్థం కావు. ఇప్పుడు పిహెచ్డి చదివి బాగా హై లెవెల్లో బాగా చదివిన ఒక మాట మాట్లాడితే ఒక కింద స్థాయి వాడికి అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి వాడు బూతులు చెప్తాడు. వాడికి వచ్చింది బూతులు, ఇతనికి వచ్చింది జ్ఞానం, అంతే. ఏమర్థమైంది? ఏమో అర్థం కాదు. అర్థమవుతుందా? ఈ హై స్థాయిలో ఉన్నవాడు చెప్పింది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, చాలా కాలం పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ప్రభువారు ఏమంటారు అంటే 10వ వచనం, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లని, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడి లేదు. అదవుతుందా? మీకు ఇచ్చాను కానీ వాళ్ళకి ఇంకా ఇవ్వబడలేదు. అందరికి కాదు ఇది. 15వ వచనం, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం పొంగినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందరు గాని గ్రహింపరు, చూచట మట్టుకు చూచరు గాని ఎంత మాత్రం తెలుసుకోరు. ఎంత టాలెంట్ కావాలి మనకి, ఎంత విద్య కావాలి.
అర్థం పర్థం లేని జీవితాలు కలిగి ఉన్న వాళ్ళ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. జీవితంలో పాపం ఉన్నంత కాలం క్రీస్తు సంబంధం ఉంటారు. నీకు అసలు శుభవార్త తెలియదు. మీ ఇంట్లో పాపం, నీ బిజినెస్ లో పాపం, నీ పనిలో పాపం. ఒక్కొక్కడికి పాపం అంటే ఏమో తెలియదు అని చెప్పాను కదా, నేను ముగిస్తున్నా. పాపం అంటే వాడు 9 గంటలకి ఆఫీస్ అయితే 11 గంటలకు వెళ్తాడు. వాడు పని దొంగ, 2 గంటలు దొంగ. ఆ, తెలుసా మీకు? ఒక్కొక్కడు కూలి పని చేయడానికి వస్తాడు, వాడికి కూలి రోజు కూలి ఇవ్వాలి. ఏమండి, వాడు ఏం చేస్తాడు? టైం వేస్ట్ చేస్తాడు. అక్కడ ఆ పని, ఇక్కడ ఈ పని, ఏదో ఒకటి చేస్తాడు. వాడు దొంగే. వాడు రోజులో చేయాల్సింది కూలైతే ఎగ్జాక్ట్ తీసుకుంటాడు, కానీ రోజులో చేయాల్సింది చేయకూడదు. వాడు దొంగ, వాడు పని దొంగ. దొంగతనం చేయకూడదని ఆజ్ఞ ఉంది కదా, వాడు దొంగ అయిపోయాడు. ఇలాంటి వాళ్ళు అందరూ మన భారత రాజ్యాంగంలో ఏముంది సార్? ఇది సెక్యులర్ అంటే మన ప్రధానమంత్రి ఒక మతాన్ని ఎండోర్స్ చేసేది అది చట్టరీత్యా నేరం. అలా చేయకూడదు. ప్రధానమంత్రి ఏ మతానికి సంబంధించిన కాకుండా ఉండాలి, ముఖ్యమంత్రి ఏ మతానికి సంబంధించినట్టు కాకుండా ఉండాలి. చట్టం చెప్తున్నారు. ఎవరైతే మరి ఇలాంటి అవగాహన లేకుండా ఉన్నారో, పాపం అంటే ఏంటో తెలియకుండా ఉన్నారో, వారందరూ ఎలా పాపం నుంచి బయటపడతారు? నువ్వు రోజు నీ జీవితంలో పాపమే చేస్తున్నావన్న సంగతి నీకు గుర్తించలేకపోతున్నావు. అది నేను చాలా మందికి తెలియదండి పాపం అంటే. కేవలం వీళ్ళకి వ్యభిచారం చేస్తేనే పాపం, మిగతా అన్ని పాపాల్లో కనపడే వీళ్ళకి. వెళ్తూ వెళ్తూ ఆ ఇంటి దగ్గర ఆ కవర్ పట్టుకుపోతారు. ఏమంటే మా ఇంటి ముందు ఎన్నో ఎన్నో పెట్టావు, అవి ఏం మాయమైపోయినాయో ఎడిపోయినాయో కూడా తెలియదు. కర్రలు పోయినాయో, ఏమేమి పోయినాయో, ఏదైనా పోయినాయో. వెళ్తా వెళ్తా పట్టుకుపోతారు కదా, మనకేం తెలుసు? దేవుడు బిడ్డలారా, మనిషికి అవగాహన లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా అదే అన్నారు. అలా అవగాహన లేని నా శుభవార్త నేను ఏం చెప్తాను? ఏమర్థమైంది? కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ఏంటో 2 వాక్యాలు చూపించి నేను చూపిస్తాను. లూకా శుభవార్త 4వ అధ్యాయం 4. యేసు ప్రభువారు ఏమంటారు? జాగ్రత్త గమనించండి. ఆయన శుభవార్త చెప్పారు. నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడిందని వార్త చెప్పాను. ఏమన్నాడు? ఇదిగో నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చా, ఇతర పట్టణాల్లో కూడా ప్రకటించాలి, నేను వెళ్ళాలి, నా పని ఇదే అన్నాడు. అలానే చేశాడు. ఓకే, 8వ అధ్యాయం 1వ వచనం. లూక్ చాప్టర్ 8 వర్స్ 1. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటించుతూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేస్తుండగా. చూసారా? ఈ శుభవార్త అందరికి అర్థం కాదు. ఎన్నో వందల సువార్తలు ఇక్కడ యేసు ప్రభువు చెప్పారని చెబుతున్నారు. మరి ఈ శుభవార్తను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్ అండి. 9వ అధ్యాయం 1వ వచనం. లూకా 9 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారములు, రోగులను స్వస్థపరచు వారిని వారికి అనుగ్రహించి 12 మంది శిష్యులు కూడా పంపుతున్నాడండి. ఏం చెప్పమని? 2వ వచనం చూడండి. దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపుతున్నాడు. నా పేరు విజయ్ కుమార్. ఐ హావ్ ఎ మెసేజ్ టు టెల్ యు. నేను ఒక మెసేజ్ తో పంపబడినాను. నాకు ఒక మాదిరికరమైన జీవితం ఉంది చిన్ననాటి నుంచి. ఓకే, ఏంటి? నా చిన్ననాటి నుంచి, నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఒక మాదిరికరమైన జీవితం ఉన్నది. పెద్ద అయిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఒక మెసేజ్ తో ఇక్కడికి పంపబడినాను. ఈ పని చేయడం నా ఇష్టం కాదు, నాకు నా నిర్ణయం ఏం లేదు. అందుకే ఒక మెసేజ్ తో వచ్చాను మీ అందరికీ చెప్తున్నాను. యేసు ప్రభువారు శుభవార్త మీకు అర్థమైనంత వరకు మీ జీవితంలో పాపం ఆగదు. శుభవార్త అర్థమైతే మీ జీవితంలో పాపం అవుతుంది. మిగతా మొదలు నీతి, శాంతి, సమాధానం, ఏమండి, పరిశుద్ధత, ఇవి మొదలెడతాయి. అర్థమవుతుందా? మరి అందరూ ఈ మాట విని శుభవార్తను నమ్మి వారి వారి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈనాటి